చేసుకుంటూ పోతే వాళ్ళకి అది నప్పదు, వాళ్ళకి నచ్చదు కూడా. గ్రౌండ్ లెవెల్ లో ఉన్న నెసెసిటీని బట్టి అంటే అవసరాన్ని బట్టి పథకాలు అమలు చేయాల్సి ఉంటుందని చెప్పేసి వెంకట తమ్ముడు అంటున్నాడు. అయితే ఇదే వెంకట ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా అఫెన్సివ్ గా ఉండేవాడు, కామన్, అది ఫైన్. ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు అదే విధంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాడు, ఇప్పుడు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, అర్థమవుతుంది. నేనేమంటున్నా వెంకట్, అవసరం ఉందా బస్సులో మహిళలకు అందరికీ ఉచితంగా ఇవ్వడం అవసరమా? రైతు బంధు అందరికీ అవసరం అని అడిగేవాడు. రైతు బంధు కొందరికి వేస్తే మంచిగా ఉండని చెప్పేసి నువ్వే చెప్పినవాడు. ఇప్పుడు నువ్వు మహిళలకు కాదు, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, మహిళలు లక్షల్లో జీతాలు ఉంటాయి, వాళ్ళకి అవసరమా? నేను చెప్తాను ఈ అవసరం ఉన్న వాళ్ళు ఎవరు? 2014లో మీరు ఎన్డీఏ అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారు మీరు? ఇప్పుడు 2-4 వద్దు. ఒకప్పుడు మీరు ప్రశ్నించిన వాళ్ళు, మీరు ఇదే తప్పులని ప్రశ్నించిన వాళ్ళు, మళ్ళీ మీరు అదే తప్పులు చేస్తున్నారు. 3 కిలోమీటర్ల లైన్ ఉన్న రోజు, ఆ రోజు ఎంతమంది బాధపడ్డారు, ఎంతమంది కాంగ్రెస్ పార్టీ పాలన గురించి ఫ్యూచర్ లో ఏమి ఉంటుందో ఊహించేసుకున్నారు. ఆ ఊహించుకున్నట్టు తడవుగానే వారం 10 రోజులు తిరగక ముందే ఇప్పుడు అన్ని మండల కార్యాలయాల కంటే ముందు అంత పెద్ద లైన్లు పెట్టేసి మీరు ఇంత ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. దానికి అనుకున్నట్టుగానే అయ్యింది. మీరు మీరు సమర్థించుకోవాలని చూస్తున్నా కూడా మీ యొక్క తప్పులను మీరు తెలుసుకొని మేము దాన్ని సరిదిద్దుకుంటామంటే బాగుంటది. ఆ తప్పులేంటో తెలుసుకొని సరిదిద్దుకుంటామంటే బాగుంటది. కానీ ఇంకా ఏదో వెనుకేసుకొని రావడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రజలు చూస్తున్నారు, ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, కరువు కాలుస్తారు, వాదం పెడతారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఇది చెప్పండి, నాకు ఆన్సర్ చేయండి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉడాన్ అనే ఒక ప్రోగ్రాం పెట్టింది. ఉడాన్ అనే ప్రోగ్రాం ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్లైట్లలో పేదవాళ్ళు ఎక్కడం కోసం, ఫ్లైట్లలో పేదవాళ్ళకి యాక్సెస్ ఉండడం కోసం ముందుగానే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి తక్కువ ఖర్చుతో వస్తుంది. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి స్టాండప్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. దానిలో భాగంగా ₹1,00,00,000 వరకు లోన్ వస్తుంది ఎంటర్ప్రీనర్స్గా తయారవడం కోసం అని చెప్పి పట్టింది పర్టికులర్గా. అది ఏ ఉద్దేశంతో పెట్టిందో మీరు చెప్పాలి. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే ఇండియన్ సిస్టంలో ఏముంటుందంటే ఎస్సీలు, ఎస్టీలు, దాంతోపాటు బీసీలు, మహిళలు ఎవరైతే ఈ అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం కోసం ఏ మార్గం ఉంటే ఆ మార్గం ఎంచుకోవాలని చెప్పి డైరెక్ట్ టు ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఏదైతే ఉందో భారత రాజ్యాంగంలో ఒక సంక్షేమ రాజ్యాంగంలో ప్రధానంగా చిత్రీకరించి ఏదైతే ఉందో దాంట్లో అది క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉన్నప్పుడు ఏంటంటే ఈ భారతదేశంలో మన జీడిపి రేషియోలో మహిళల భాగస్వామ్యం లేదు. మహిళల భాగస్వామ్యం జీడిపి రేషియో గోతాడంలో లేదు. ఇద్దరికి ఆన్సర్ చేస్తా. ఇప్పుడు మీరే కదా గరీబాటావా అన్నది, మరి గరీబాటావా అన్న ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఇప్పుడు ఇదంతా కాదు. ఎన్డీఏ ఏం చేసింది, బీఆర్ చేస్తారు, మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు, అది ఎట్లా చేస్తారో చెప్పారు నాయన, గంతే. అది చేస్తున్న సమయంలో ఇబ్బందులు వస్తున్నాయి, వాటికి మీరు సంజాయించుకోవడం కాదు, పరిష్కారం చేయాలి. ఇప్పుడు అనిపిస్తుంది చెప్పులు కాదు చూపించాల్సింది. నెల అవుతుందండి, నెల అవుతుంది. డిసెంబర్ 30కి జనవరి 30కి నెల అయింది. మీరు 44 లక్షల మందికి ఎందుకు పెన్షన్? ఒక మాట చెప్తున్నామండి. ఒక మాట ఏంటంటే ఇది ట్రాన్సిషన్ పీరియడ్ నడుస్తుంది. ఫస్ట్ ట్రాన్సిషన్ పీరియడ్ నడిచే విషయంలో మేమేమన్నాం, 100 రోజుల కాలంలో సంతకం పెట్టగానే ఫస్ట్ నేను 4,000 రూపాయలు ఏది ఉద్యోగ ప్రతిస్తాను గవర్నమెంట్ వచ్చినావు మాట్లాడితే లాభం లేదు. డిక్లరేషన్ లేదా? డిక్లరేషన్ లేదా? ప్రపంచం అంతా చెప్తావు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు మాట్లాడుతున్నావు? ఏదో చెప్తున్నావు.
ఏమైంది పింఛన్లు ఇవ్వడానికి నెల రోజులు ఏం తక్కువైంది అంటున్నా నేను. రైతు పింఛన్ ఇవ్వడానికి ఏం తక్కువైంది? 5 ఎకరాలు అయ్యి 3 ఎకరాలకు అయ్యి రేపు అయ్యి పొద్దున ఏమని చెప్పు మీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చి పింఛన్లు ఏమను పింఛన్లు వేయడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుందా? దానికి కూడా క్రైటీరియా ఉందా? దానికి కూడా స్కెచ్ ఉందా? ఏం మాట్లాడతావు వెంకట్? ఏం మాట్లాడతావు? మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే ఏం సమానం చెప్తాడు? పింఛన్లు ఏమంటే 7 నెల రోజులు అయింది, రైతు బంధు ఏమంటే 7 కాలం నెత్తి మీదకి వచ్చి పోయినాక ఎత్తాడా? ఆ 5,000 ఏమాను, 7,500 వచ్చే సంవత్సరం ఏమాను, వచ్చే వానకాలం ఏమాను, ఈ 7,500 వేయడానికి, ఈ 5,000 వేయడానికి, ఈ 2,000 వేయడానికి ఏమవుతుంది నీకు? ఏం ప్రాబ్లము? ఏం ప్రాబ్లం లేదు. తెలియదు పరిపాలన చేయత్తలేదని తెలంగాణ ప్రజలు నెత్తి నోరు మొత్తుకుంటారు. గది లెక్క. ఇక మీరు ఎంత సంపాదించుకుంటారో సంపాదించుకోండి, కానీ అనవసరం ముచ్చట.